హైదరాబాద్ లో ఓ మహిళ కిడ్నాప్ ను పోలీసులు ఛేదించారు. సురారం పిఎస్ పరిధి సుందర్ నగర్ లో నివసిస్తున్న మాగంటి రాణి కిడ్నాప్ కు గురైంది. బాధితురాలి కూతురి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. సురారం సుందర్ నగర్ కు చెందిన మాగంటి లక్ష్మణ్, అతడి భార్య రాణి కలిసి ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్య నగర్ కు చెందిన పలువురి వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో వీరంతా భారీగా డబ్బులిచ్చారు. అయితే ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని వారంతా నిలదీశారు. ఈ నేపథ్యంలో డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడంతో బాధితుల్లో కొంతమంది లక్ష్మణ్ రావు ఇంటికి వెళ్లారు. తీరా అక్కడ అతడు లేకపోవడంతో అతడి భార్య రాణితో నమ్మకంగా మాట్లాడుతూ అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. తన తల్లిని బలవంతంగా ఎత్తుకెళ్లారంటూ మాగంటి లక్ష్మి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి మాణిక్య నగర్ లో ఉన్న బాధితురాలిని విడిపించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. ఇద్దరు మహిళలు మరియు ఒక మెన్ను. తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి వెంకటేష్, తర్వాత యాదమ్మ, రేణుక, వీళ్ళతో పాటు వినోద్ కుమార్. కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో ఎవరైతే ప్రత్యక్షంగా ఈ కిడ్నాప్లో పాల్గొని వాళ్ళని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని పోయారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం. రైట్. ఈ కిడ్నాప్ ఉదంతంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే ఒక మహిళను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమె ఇంటి నుంచి తీసుకెళ్లారు. సూరారం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఎప్పుడైతే తన తల్లిని ఇటు దుండగులు కిడ్నాప్ చేస్తారో వెంటనే కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే 12 గంటల లోపే ఆమెను రక్షించి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సూరారం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా సూరారంలో మహేశ్వర్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి పలువురికి తను ఈ దంపతులిద్దరు కూడా 3 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా సుమారుగా 3 లక్షల వరకు కూడా డబ్బులు దండుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది నిలదీశారు. తాము ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఈ దంపతులిద్దరిని కూడా కోరారు. అయితే లక్ష్మణరావు కొంతమందికి డబ్బు తిరిగి ఇవ్వడం, మరికొంతమంది డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వీరంతా కలిసి లక్ష్మణరావును పలుమార్లు బెదిరించారు. తర్వాత పలుమార్లు ఆయన అడిగే ప్రయత్నం కూడా చేశారు. ఖచ్చితంగా తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ కూడా, అప్పుడు ఇస్తానంటూ కూడా ఈ విషయాన్ని ఇలాగే నానబెడుతూ వస్తూ ఉండడంతో ఇక ఆగ్రహించినటువంటి బాధితులంతా కూడా లక్ష్మణరావు ఇంటికి చేరుకున్నారు. అయితే లక్ష్మణరావు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కేవలం లక్ష్మణరావు భార్య రాణి మాత్రమే ఉంది. ఈ సందర్భంలోనే రాణికి మాయమాటలు చెప్పి ముందుగా నమ్మకంగా మాట్లాడి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అయితే రాణి నివాసానికి 2 పురుషులతో పాటు 2 మహిళలు వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ నలుగురు కూడాను రాణిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం పిల్లలకు ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్తున్నామంటూ కూడా పిల్లలకు సమాచారం ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అనంతరం ఇంకా పిల్లలు కూడాను సూరారం పిఎస్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ తల్లిని కిడ్నాప్ చేశారంటూ కూడా వెంటనే పోలీసులు కూడాను ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి 12 గంటల లోపల ఈ కేసును ఛేదించడం కూడా జరిగింది. మొత్తానికి గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోనే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టుగా కూడా నిందితులు ఇప్పటికే ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ అంశం మీద కేసు నమోదు చేసినటువంటి సూరారం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తారు.